గంటిపేట ప్రభుత్వ భూమి కబ్జా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై నిఘా పెట్టారు. గంటిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడును తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గంటిపేటలో సర్వే నంబర్ 18లోని సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ ప్రభుత్వ పత్రాలు సృష్టించినట్లు తహసీల్దార్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ సచివాలయంలో గతంలో పనిచేసిన వెలది రాధాకృష్ణ, అతని డ్రైవర్ ఫబ్రిన్ కుమార్, నిమ్మల కుటుంబ సభ్యులు కలిసి ఈ కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ భూమి కబ్జా కోసం 12 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. నిమ్మల కుటుంబానికి 4 కోట్లు, వెలది రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతరులకు మరో 4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. నకిలీ పత్రాలు, ప్రభుత్వ అనుమతుల ద్వారా భూమిపై అక్రమ హక్కులు సృష్టించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కేసు తీవ్రత, దర్యాప్తు దశ, ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు పోలీసుల అదుపులో ఉండగా కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఇక కడప జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ప్రమేయంపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. అరెస్టైన నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నకిలీ జీవోల బాగోతం బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.